ఇటీవల శివ అనే ఒక యువకుడు ఆన్లైన్ మనీ లోన్ యాప్ను ఇన్స్టాల్ చేసి లోన్ యాప్లో ఫోన్ గ్యాలరీ, కెమెరా, కాంటాక్ట్స్ కు సంబంధించి అన్ని పెర్మిషన్స్ కు అలౌ చేశాడు. తరువాత 10,000 రూపాయలను యాప్ నుండి అప్పు తీసుకున్నాడు. కొన్ని రోజుల తరువాత శివ తీసుకున్న అప్పు మొత్తం చెల్లించాడు. అయినా సరే ఇంకా అధిక మొత్తం చెల్లించాలంటూ లోన్ యాప్ నిర్వాహకుడు బెదిరించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా శివ వ్యక్తిగత ఫోటోలను న్యూడ్ ఫోటోలుగా మార్ఫింగ్ చేసి తన సంబంధిత వ్యక్తులకు పంపిస్తామంటూ అసభ్యకర మాటలతో బెదిరించగా శివ భయపడి లోన్ యాప్ నిర్వాహకుడికి చెల్లించడానికి అప్పులు చేసి డబ్బులు కట్టినా కూడా లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులు ఆగలేదు. ఇంకా డబ్బులు చెల్లించాలంటూ బెదిరించగా దానికి శివ నిరాకరించాడు. అప్పుడు శివ కాంటాక్ట్స్ లోని కుటుంబ సభ్యులకు అతని యొక్క మోర్ఫింగ్ చేసిన న్యూడ్ ఫోటోస్ పంపించారు. ఆ అవమానం తట్టుకోలేక శివ సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. శివ లాంటి ఎంతో మంది యువకులు ఫేక్ లోన్ యాప్స్ వేధింపులకు బలి అయ్యారు. కావున ఇటువంటి యాప్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీస్ వారి విజ్ఞప్తి.